పవన్ కళ్యాణ్ గారు సినిమా ఇండస్ట్రీ నుంచి రాజకీయానికి వెళ్ళారు. అన్నీ తట్టుకొని రాజకీయాల్లో నిలబడ్డారు. రాజకీయం కోసం ఎదుగుతున్నారు. ఆయనకి ఇప్పుడు తిరుగులేదు, రాజకీయంలో తిరుగులేదు. రేపు కాబోయే సీఎం ఎవరు అంటే పవన్ కళ్యాణ్ గారు. కాపుల తరపున సీఎం ఎవరు అంటే నేను ఒక కాపు నాయకుడిగా, ఒక కాపు వ్యక్తిగా ఆయన సీఎం అవ్వాలని నేను కోరుకుంటా. ఇది నా వ్యక్తిగతం. ఆయన అవ్వాలని నేను కోరుకుంటా. అది నా రైటు. నేను కలగంటాను, నేను ఊహించుకుంటాను, నాకు అన్ని హక్కులు ఉంటాయి. కనుక అవ్వాలని నా కోరిక, అవుతాడని నేను అనుకుంటున్నా. అంతే కదా. ఇప్పుడు ఆయనకి అన్ని కులాలు కావాలి. కాపు, తెలగ, బలిజీ, ఒంటరి, కమ్మారెడ్డి, రాజులు, అందరూ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అన్ని కులాలతో ఉంటేనే అభిమానులు. అన్ని కులాలు ఓటేస్తే ఆయన గెలుస్తారు. కానీ నా కులవాడు కాబట్టి నేను సీఎం అవ్వాలని కోరుకుంటాను. నేను రంగా గారిని కోరుకున్నాను, అవ్వలేకపోయారు. దాసనారాయణ గారు అనుకున్నాను, ముద్రగడ పద్మనాభ గారు అనుకున్నాను, చేగుండ అర్రాంజావు గారు అనుకున్నాను, అవ్వలేదు. ఆఖరికి మాకు చిరంజీవి గారు అనుకున్నాం పెద్ద దిక్క. చిరంజీవి గారిని మోసం చేశారు, కులం అంటగట్టి ఆయన తీసుకెళ్ళి పక్కన పెట్టారు. ఆయన అందుకనే పక్కన పెట్టడం వల్ల ఈరోజు సూపర్ డూపర్ హిట్లు ఇచ్చుకుంటూ సినిమా ఇండస్ట్రీలో 100 కాలాల పాటు చక్కగా హ్యాపీగా ఉన్నాడు. కనుక తమ్ముడు వచ్చి రాజకీయాల్లో సక్సెస్ అయ్యాడు. మోడీ గారికి అత్యంత సన్నిహితుడు. ఆయన సీఎం అవ్వాలని కోరుకోవడంలో తప్పేముంది? అవ్వాలని నేను కోరుకుంటున్నా. కనుక అవుతాడు ఎప్పటికైనా నేను ఎప్పటికైనా సీఎం అవుతాడు పవన్ కళ్యాణ్ గారు. అందుకనే దాంట్లో రాళ్ళు పడుతున్నాయి, తిట్లు పడుతున్నాయి, అన్నీ ఎదుర్కొంటున్నాడు, గులాబీ పువ్వులు పడుతున్నాయి. అంటే రాజకీయం అంటే అంత ఎత్తుగడ ఉంది. కనుక అన్నింటిని ఎదుర్కొని ఈరోజు సక్సెస్ఫుల్ పొలిటికల్ లీడర్ అండ్ పవన్ కళ్యాణ్ గారు. సక్సెస్ఫుల్ హీరోస్ అందరూ, వీళ్ళంతా హీరోస్. కనుక రాజకీయం నుంచి నాకు వద్దు అనుకునేది చిరంజీవి గారు. ఈరోజు విజయ్ గారు సీఎం అయ్యారు. అందరూ సీఎంలు అయిపోతారంటే కాదు. సీఎం అయ్యేది ఆయన అయ్యాడు అంటే అక్కడ ఉన్న రాజకీయాలు బట్టి, అక్కడున్న సరైన ఇంకో పార్టీ కావాలని ఆలోచన వచ్చింది కాబట్టి ఆయన సీఎం అయ్యాడు. అలాగే ఎన్టీ రామారావు గారు వస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి ఎన్టీ రామారావు గారు సీఎం అయ్యారు. కొన్ని సందర్భాలు కొన్ని టైంలో అవుతాయి. ఇక్కడ టీడీపీ స్ట్రాంగ్ ఉంది, వైసీపీ స్ట్రాంగ్ ఉంది. కనుక ఆటోమేటిక్గా మధ్యన జనసేన స్ట్రాంగ్ ఉంది. ముగ్గురులో 3 యాంగిల్ ఫైట్ నడుస్తుంది. ఎవరు 2029 సీఎం అవుతారని చూద్దాం, వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.